హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విజిలెన్స్ అంటే అప్రమత్తత. అసలు ఏంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే, ఇదా 2003లో తీసుకురావడం జరిగింది. ఇది చట్టబద్ధత హోదా 2003లో చట్టబద్ధత హోదా తీసుకురావడం జరిగింది. ఇది సంతానం కమిటీ, ఆల్రెడీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా సంతానం కమిటీ కూడా చెప్తుందన్నమాట. సంతానం కమిటీ చాలా సిఫార్సులు చేశారండి. సిబిఐని, సివిసిని, దీన్నే సివిసి అని కూడా అంటారు. సో సిబిఐని, సో ఈయన సిఫార్సులు దేని కమిటీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా ఈయన తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఆ కమిటీకి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే కమిటీకి ఈయన హెడ్. ఈయన చాలా రికమెండేషన్ చేశారు. దాంట్లో ఒకానొక రికమెండేషనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అయితే ఇది ఏం చేస్తుందిరా అంటే, మన యొక్క చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సెంట్రల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, సి, డి ఆఫీసర్స్, చాలామంది ఉద్యోగులు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళు కరప్షన్ చేసేదానికి ఉంటుంది కదా, వాళ్ళు కరప్షన్ చేస్తారు కదా. కొంతమంది ఆల్మోస్ట్ చేయరు, బట్ కొంతమంది చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి ఈ యొక్క సివిసి అనేది ఉంది. సో సివిసి ఏం చేస్తుందిరా అంటే, సో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో గవర్నమెంట్కైనా, లేదా ఈ యొక్క డైరెక్ట్ సివిసికి ఎవరైనా బయట వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, లేదా గవర్నమెంటే సివిసికి చెప్తుంది, సో వీళ్ళ మీద కరప్షన్, వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి మీరు వీళ్ళు చేశారా లేదా కనుక్కోండి అని సివిసికి చెప్తే, సివిసి అప్రమత్తత అయ్యి ఇది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి కరప్షన్ చేస్తున్నారు, అసలు కరప్షన్ ఎలా జరుగుతుంది, అసలు కరప్షన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంతా ఒక రిపోర్ట్ చేసి ఇస్తుందన్నమాట. సో ఇదండి సివిసి అనే ఫంక్షన్స్. అయితే ఈ సివిసి ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ నియమిస్తారు. ఉత్తిగా నియమిస్తారంటే కాదు, ఇతను 3 మెంబర్స్ కమిటీ ఉంటుంది అనమాట. కమిటీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, అలాగే అపోజిషన్ లీడరు. ఈ ముగ్గురు కలిసి ఒక పేరును సజెస్ట్ చేస్తే అతనుని ప్రెసిడెంట్ నియమిస్తారు. అతని యొక్క కాలపరిమితి ఎంత, సివిసి యొక్క చైర్మన్ కాలపరిమితి అంటే 4 years లేదా 65 years అనమాట. ఈ సివిసి ఇంకా పనులు ఏమేమి చేస్తుంటే లోకయుక్త కూడా ఉంటుందా, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఆ మాటలు వింటుంది. అలాగే సిబిఐని కూడా కంట్రోల్ చేసేదానికి ఈ యొక్క సివిసికి అధికారం ఉంటుంది అనమాట. ఇదండి సివిసి గురించి. థ్యాంక్ యూ.